రాత్రి చీకట్లో సముద్రం ఒడ్డున ఓ చిన్న వలస వచ్చిన గ్రామం. 115 మంది బ్రిటిష్ వలసదారులు నివసిస్తున్న ఒక సముదాయం. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏ ఒక్కరిని కనుగొనలేకపోయారు. అక్కడ ఏదైనా యుద్ధం జరిగి ఉంటుందా అనేకి ఎలాంటి సూచనలు లేవు. లేకపోతే ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించి ఉంటుందా అనేకి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కనపడలేదు. కానీ 115 మంది ఇంగ్లీష్ వలసదారులు మాయమైపోయారు. ఆ 115 మంది ఏమయ్యారు? వారిని ఎవరైనా హత్య చేశారా, లేక వారు అజ్ఞాతంగా మాయమైపోయారా? 400 ఏళ్లుగా మిగిలిన ఈ మిస్టరీకి ఇంకా సమాధానం లభించలేదు. ఈ కథ 1584లో ప్రారంభమైంది. అప్పటికి ఇంగ్లాండ్ రాజు ఎలిజబెత్ I అతను ఉత్తర అమెరికాలో వలసలను స్థాపించి తన రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరించాలని అనుకున్నాడు. అప్పుడు అతను ఇంగ్లీష్ ఎక్స్ప్లోరర్ అయిన వాల్టర్ రాలీ అనే అతన్ని పిలిచి అతని వెంట కొంతమంది బృందాన్ని ఏర్పాటు చేసి నార్త్ కరోలినాలోని రోనాక్ ఐలాండ్లోకి వలస వెళ్ళి జీవించడానికి పంపించాడు. అది 1585. వాల్టర్ రాలీ మరియు అతని వెంట వచ్చిన బృందం రోనాక్ ఐలాండ్లో అడుగుపెట్టింది. అక్కడ వాళ్ళు చిన్నపాటి ఇల్లు కట్టుకొని నివసించడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ ఐలాండ్లో కొన్ని అమెరికన్ మరియు ఇండియన్ తెగలు నివసిస్తూ ఉండేవి. ఈ తెగలు అనేక దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చారు. ఇక్కడ 3 తెగలు ఉన్నాయి. మొదటిది క్రోటోవాన్ తెగ. వీరు రోనోకి ఐలాండ్కి అతి దగ్గరలో ఉన్న హెటరాస్ ఐలాండ్లో నివసించారు. రెండవది సెకోటన్ తెగ. వీరు కూడా రోనోకి ఐలాండ్ సమీప భూభాగంలో జీవించేవారు. ఇక మూడవది పవాటాన్ తెగ. ఈ తెగవారు విర్జీనియాలో ఎక్కువగా ఉన్న రోనిక్ ఐలాండ్లో కూడా ప్రభావం చూపించేవారు. ఈ స్థానిక తెగవారు అందరూ అక్కడ వేట, వ్యవసాయం, చేపల వేట మరియు అడవి సంపదను ఉపయోగించి జీవించేవారు. కొన్ని తెగలు శాంతియుతంగా జీవించేవి, మరికొన్ని యుద్ధమైత్రిని అవలంబించేవి. ఇంగ్లీష్ వలసదారులు వచ్చిన మొదట్లో ఈ 3 తెగల వారు వారికి సహాయం చేశారు. అలా కొద్ది రోజులు గడిచాక ఈ వలసదారులు తిండి కోసం పూర్తిగా స్థానిక తెగలపై ఆధారపడి జీవించడం మొదలుపెట్టారు. ఆహారం కోసం చేసిన వేధింపులు, వారు చేసిన దోపిడీల వల్ల వారి మధ్య సంబంధాలు క్షీణించాయి. కొంతమంది ఇంగ్లీష్ వలసదారులు స్థానిక తెగలను హత్య చేయడం వల్ల వాళ్ళలో భయాందోళన పెరిగింది. దాంతో ఈ 3 తెగల వారు వలసదారులతో యుద్ధం చేస్తూనే ఉండేవారు. ఇది ఇలాగే జరిగితే వలసదారులంతా చనిపోవలసి వస్తుందని భావించిన వాల్టర్ రాలీ వారి బృందాన్ని తోలుకొని తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వాల్టర్ రాలీ ఈసారి అతను వెళ్లకుండా జాన్ వైట్ అనే ఇంకొక ఇంగ్లీష్ ఎక్స్ప్లోరర్తో పాటు 90 మంది పురుషులు, 17 మంది మహిళలు, 11 మంది పిల్లలు, మొత్తం 115 మందిని జత చేసి తిరిగి రెనోక్ ఐలాండ్కి పంపించాడు. ఈసారి వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా వచ్చి స్థిరపడాలని అనుకున్నారు. కానీ వారు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆహారం కొరత, అక్కడ ఉన్న స్థానికుల తెగల నుండి దాడులు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇంగ్లాండ్ నుంచి వచ్చే నిత్యావసర సరఫరాలు కూడా రావడం ఆగిపోయాయి. దాంతో ఏం చేయాలో జాన్ వైట్కి అర్థం కాలేదు. సహాయం కోరడానికి అతను వాళ్ళందరినీ అదే ఐలాండ్లో వదిలి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. కానీ జాన్ వైట్ ఇంగ్లాండ్కి వెళ్ళేసరికి అక్కడ ఇంగ్లాండ్ స్పెయిన్ యుద్ధం జరుగుతోంది. సో దాని కారణంగా వైట్ మళ్ళీ రోనోకి ఐలాండ్కి తిరిగి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 1590లో జాన్ వైట్ మళ్ళీ రోనోక్ ఐలాండ్కి వచ్చాడు. కానీ అతను అక్కడ చూసిన దృశ్యం ఆశ్చర్యకరంగా మరియు భయంకరంగా ఉంది. వారు 3 సంవత్సరాల క్రితం జీవించిన ప్రాంతం అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఎటువంటి యుద్ధం కానీ గొడవలు కానీ జరిగినట్లు ఆచూకీ లేదు. కానీ అక్కడ ఒక చెట్టు మీద ఒక పదం చెక్కబడి ఉంది. అది ఏంటంటే క్రోవాటాన్ అని. అతను ఆ ద్వీపం అంతా వెతికి చూశాడు, కానీ వారి శవాలు కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ చెట్టు మీద క్రోవాటన్ అని రాసి ఉంది కాబట్టి వీళ్ళందరూ క్రోటోవాన్ అనే తెగ వారితో కలిసిపోయి వెళ్ళి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు. మరికొంతమంది వారందరూ ఆకలికి తట్టుకోలేక చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు. కానీ కొంతకాలానికి ఆ క్రోటోవాన్ తెగలకు చెందిన ఒక చిన్న పిల్లాడు ఇంగ్లీషు భాషను మాట్లాడడం మేము విన్నామని అక్కడికి వెళ్ళిన కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా వారందరూ ఏమైపోయారో అనే విషయం ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే మారిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.